బిచ్చగాడు ఇదేం టైటిల్ రా బాబు అని నవ్వుకున్నారంతా. విజయ్ యాంటోనీ మ్యూజిక్ డైరెక్టర్గా తమిళ్లో కొన్ని సినిమాలు చేశాడు. తెలుగులో శ్రీకాంత్ 100వ సినిమా మహాత్మకి మ్యూజిక్ డైరెక్టర్ అతనే. అంతకుముందు అతను హీరోగా చేసిన నకిలీ, డాక్టర్ సలీం సినిమాలు తెలుగులోకి డబ్ అయినా సరైన గుర్తింపు రాలేదు. తన భార్య నిర్మాతగా, తను హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్గా అప్పట్లో వెంకటేష్తో సీను సినిమా చేసిన శశి డైరెక్షన్లో చేసిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మే బిచ్చగాడు. తమిళ్లో పిచ్చైకారన్ పేరుతో రిలీజ్ అయింది. సీనియర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు తెలుగు రైట్స్ తీసుకుని రిలీజ్ చేశారు. ఫస్ట్ వీక్ మెల్లగా రన్ అయింది. మౌత్ టాక్తో ప్రతి వారం థియేటర్స్ పెంచుకుంటూ, కలెక్షన్లు కొల్లగొడుతూ, బ్రహ్మోత్సవం, కబాలి లాంటి పెద్ద సినిమాల పోటీని తట్టుకుని సక్సెస్ఫుల్గా 100 days కంప్లీట్ చేసుకున్నాడు బిచ్చగాడు. మదర్ సెంటిమెంట్ హైలైట్గా, ఎక్కడా వల్గారిటీ లేకుండా కుటుంబ సమేతంగా చూడగలిగేలా ఉండడం బిచ్చగాడికి బాగా ప్లస్ అయింది. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు బిచ్చగాడికి బ్రహ్మరథం పట్టారు. ఈ 100 daysలో డాక్టర్ సలీం టీవీలో ఎన్నిసార్లు టెలికాస్ట్ అయిందో లెక్కేలేదు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్కి లాభాల పంట పండించాడు బిచ్చగాడు. త్వరలో బేతాళుడుగా రాబోతున్నాడు విజయ్ యాంటోనీ. మనసును టచ్ చేసి భావోద్వేగంతో కంటతడి పెట్టించిన బిచ్చగాడు 100 రోజులు పూర్తి చేసుకోవడం, స్టోరీలో స్టామినా ఉంటే స్టార్ కాస్టింగ్ అవసరం లేదు అని ప్రూవ్ చేయడం నిజంగా సంతోషించాల్సిన విషయమే. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.